హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంటి విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మామూలుగా అయితే రొటీన్ వ్లాగ్స్ పెట్టేదాన్ని కదండి, కానీ ఈ నడుమ వారంలో జరిగినటువంటి విశేషాలు మీతో చెప్తూ ఉన్నాను. అయితే ఉగాది రోజు చేసినటువంటి వంటలు అందరూ చాలా బాగా చేశారండి. మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ చల్లగా ఉండాలి అని చక్కగా మెసేజ్లు పెట్టారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. అలాగే అందరూ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పండగ రోజు మాత్రము నైటు పిల్లలు అంటే పెద్దమ్మాయి మాత్రము హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చింది. ఇంకా మా చిన్నమ్మాయి, మా అన్నయ్య కొడుకు, అలాగే మా పిన్నమ్మ కొడుకు, మా వారు అందరు కలిసి ట్రైన్కు బయలుదేరారండి. ఇంకా నేనైతే వెళ్ళలేదండి. పండగ రోజు వంటలంతా చేసి చాలా నీరసంగా ఉండింది. జర్నీ చేసే ఓపిక లేదని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఇంకా పిల్లలు మాత్రం మేమే తీసుకొని వస్తాంలేమ్మా ఎందుకు అని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా ఉదయము మా పెద్దమ్మాయి అక్కడ దిగినింది. ఇంకా అందరూ కలిసి అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతూ ఉన్నారండి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము కనకదుర్గమ్మ టెంపుల్ వెళ్ళబోతున్నాము. అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చి కార్ తీసుకుంటాం ఫ్రెండ్స్. వీడు కార్ చూసాడు మొన్న, అందుకే మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడు. కార్ ఎక్కడుంది, కార్ ఎక్కడుంది అని. డాడీ హాయ్ చెప్పు, కెమెరా చూసి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఆఫీసా? ఇక్కడేనా నీకు వర్క్ ఉండేది? ఏదైనా వర్క్ ఉంటే వస్తా అంటావు ఇక్కడేనా? ఎప్పుడన్నా వస్తా. ఎట్లా డాడీ బండి తోలుతావా నువ్వే? కొత్త కార్ తోలుదామన్న ఆలోచన అయితే ఉంది మనసులో. ఎక్కడికి నేర్చుకుంటావా? నేర్చుకోలేమో ఎంఎస్ మోటార్స్ కాడ మాట్లాడకండి. మన ఊరు అదే మన ఊరు పిల్లడు ఎంఎస్ మోటార్స్. అదే ఎంఎస్ మోటార్ మాట్లాడదాంలే. నువ్వు తోలుతా అంటే ఆటో తీసుకునే వాళ్ళం కదా. ఇది ఉంది అసలు నేర్చుకునే ఇదే లేదు కాబట్టి మేము మాన్యువల్ గా అనుకున్నాము. ఇంకా ఈ స్కోప్ ఏదో ఉంది అంటే ఆటోనే తీసుకునేటోళ్ళు. అదే ఆటోమేటిక్ స్పీడ్ నీకు స్పీడ్ లెవెల్ పెరిగొచ్చి గేర్ మార్చుకుంటా. ఎట్లా నేను ముందు చెప్పాలి కదా. ఇక్కడ తిన్నాం రా మేము ఆటోమేటిక్ మాన్యువల్ అనుకున్నప్పుడు. ఈ పిల్ల ఇటు కాదు, బీసెంట్ రోడ్ సైడ్ ఏదో బందర్ రోడ్ అన్న పైకి పోతుంది కదా. టోల్ గేట్ కట్టాలండి మళ్ళీ. 50 కడదాంలేండి. ఇది ఇప్పుడు టెంపుల్ కమేసి రోడ్ వేసారా? కాదు, ఫ్లైఓవర్. వేర్ ఇస్ ద వాటర్ మ్యాన్? బ్యారేజ్ అంటే బ్రిడ్జ్. ఇంకా నేను మొన్న విజయవాడకి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం అయిందండి. ఇంకా ఆ తర్వాత ఒకరోజు చూసుకొని అమ్మవారికి వడి బియ్యం పోయొచ్చులే అని అనుకుంటూ ఉన్నాను. అయితే ఈసారి మాత్రం మా వారు పిల్లలు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే షోరూమ్కి వెళ్దామని చెప్పేసి గుడికి అయితే బయలుదేరారండి. ఇంకా ఆ తర్వాత బయటికి వచ్చేసారు. అమ్మవారి దగ్గర దర్శనం చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి. చాలా మహిమాన్వితమైనటువంటి గుడి అండి. ఇంకా ఆ తర్వాత షోరూమ్కి వచ్చారనమాట. మామూలుగా మొన్ననే నేనైతే మాత్రం అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ ఫిట్ చేయించామన్నమాట. పిల్లలకి ఏ అవస్థలు పడకుండా తొందరగా ఇంటికి రావాలి. అందులో కొత్త బండి తీసుకొని వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలండి. ఎవరమైనా కూడా అలాగనే అనుకుంటామన్నమాట. లేట్ అయితే ఇక్కడ ఘాట్ సెక్షన్ ఉంది, చాలా కష్టపడతారు అని చెప్పేసి నేనైతే అన్ని ఫిట్టింగ్స్ చేయించాము. అయినా కూడా పైన స్క్రీన్ కొంచెం మళ్ళీ రెండోసారి వేయించాల్సి వచ్చిందండి.
ఇంకా ఇప్పుడైతే కారు బయటకు వచ్చిందండి. నిజంగా మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కలరు. కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా కష్టం అండి. చిన్న దుమ్ము కూడా వీటి మీద కనపడుతుందన్నమాట. నేను కారు తీసుకున్న తర్వాత మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చిందండి ఈ కారు గురించి. కారుకు అసలు మరకలు ఎక్కువగా పడతాయి, డస్ట్ ఎక్కువగా పడతాయి అని చెప్పేసి అందులో రీల్లో చూశానన్నమాట. ఏదైనా కూడా తడసంది గుడిస గప్పర అన్నట్టుగా మనము మంచిగా సెలెక్షన్ చేసుకున్నాము. తర్వాత మెయింటెనెన్స్ అనేది ఈ కారు కలరు చాలా కష్టం అండి. ఇంకా ఆ తర్వాత వినాయకుని బొమ్మ అక్కడే తీసుకున్నాం అనమాట. చాలా బాగా ముద్దుగా ఉన్నారు. ఇంకా మనం విజయవాడలో తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి అక్కడే అమ్మవారి దగ్గర దిగువన మనకు పూజ చేపిస్తారండి. నవదుర్గాదేవి వమ్మ వాసవాంబికా నవావర్ణ సంచారిణి కన్యకాంబికా నవదుర్గాదేవి వమ్మ వాసవాంబికా నవావర్ణ సంచారిణి కన్యకాంబికా నవవిధ పూజలు నీకు దుర్గాంబికా నవవిధ పూజలు నీకు దుర్గాంబికా నాదవేదమై తల్లి వాసవాంబికా దుర్గాంబికా కన్యకాంబికా దుర్గాంబికా కన్యకాంబికా उमैना नाम जैसा पुनीता नाम जैसा नागलक्ष्मी नाम जैसा श्रीनिवास नाम जैसा सब कारीगरों के काम भेज देखदाय नमो ओम यज्ञराजाय नमो ओम आंगचंद्राय नमो ओम मोक्षकवाहनाय नमो ओम गौरी ओम श्री महागणाधिपति आचरणीयं समर्पयामि న్యూట్రల్ ఉంది కదా స్టార్ట్ చేయి వదిలే క్లచ్ ఎట్లా పెట్టేస్తున్నావా అడా సాన్య బ్రేక్ మధ్యలో మధ్యలో ఎట్లా నేను నడిపేటప్పుడు ఏమన్నా వెనకాల ఎవడన్నా గుద్దుకున్నానా ఏమన్నా అని ఒక కాలం ముగ్గుతున్నాయి. ఏంద్రా కొత్త బండి తీసి ఎప్పుడు ఏంది ఇట అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, ఫస్ట్ సోని అంటే మా పెద్దమ్మాయి కూర్చోవాలని చెప్పేసి కూర్చోయింది, స్టార్ట్ చేసిందండి. నాకైతే అంత పెద్దగా తెలియదు అనమాట కారు గురించి. కారు ముందుకు పోయేది వెనక్కి వచ్చింది అనమాట. చాలా భయపడిందండి. అందులో అసలే చాలా భయస్తురాలండి. కారు నేర్చుకునేటప్పుడు కూడా మా పెద్దమ్మాయి కుక్క ఎదురైతే ఎంత దూరమో నిలబెట్టేదనమాట. కాబట్టి కారు అసలు నేర్చుకోయింది కానీ నడపలేకపోయారండి. మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇద్దరు నేర్చుకున్నారు కానీ కారు అయితే నడపలేరండి. ఇంకా ఆ తర్వాత మా వారు కూర్చొని జస్ట్ అలాగా ట్రైల్ వేస్తూ ఉన్నారనమాట. సో ఎవరైనా కూడా నడపాలి, చెయ్యాలి అని ఆశ, కోరిక ఉంటేనే మనం నేర్చుకోగలమండి. పిల్లలకి ఒక్కసారి ఏదైనా కూడా బైక్ నేర్చుకున్నా, స్కూటర్ నేర్చుకున్నా, సైకిల్ నేర్చుకున్నా కూడా ఒకసారి కింద పడితేనే మళ్ళీ తర్వాత లేచి నేర్చుకుంటారు కదా. నా ఒపీనియన్ అయితే అంతేనండి. కారు కూడా నేర్చుకోవాలనుకున్నప్పుడు పాత కారు తీసుకొని మనము అలాగా జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి బయలుదేరారండి. మామూలుగా అయితే వేరే చోటికి ఎక్కడికి పోవాలని అనుకోలేదన్నమాట. అత్తయ్య వెళ్ళింటే కోటప్పకొండకి వెళ్ళాలని అనుకునింది. కానీ ఇంకా ఇప్పుడు తొందరగా ఇంటికి రండి మీరు, కొత్త కారు కదా. ఒక్కొక్కసారి ఏంటంటే షోరూమ్ నుంచి తీసినటువంటి బండ్లు కూడా బయటికి తీస్తే టైర్లు పంచర్ అవ్వటము అలాగే ఏదో ఒకటి జరుగుతుందండి. కాబట్టి ఎందుకు నిదానంగా రండి అని చెప్పేసి బయలుదేరమన్నాను. ఇంకా పిల్లలే హ్యాపీగా వెనికిలా కూర్చొని మా అన్నయ్య కొడుకు, మా తమ్ముడు
చాలా బాగా అంటే ఏదైనా కూడా కొత్త కార్ తీసుకున్నప్పుడు ఎవరికైనా సంతోషమే కదండి. నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ వాళ్ళతో నేను లేదు అన్న బాధ ఎక్కువగా అనిపించిందండి. ఒక్కొక్కసారి జర్నీలో ఏంటంటే మనము ఎన్నో కొత్త ఆలోచనలు వస్తాయి. అందుకే నేను ఎప్పుడైనా కూడా జర్నీకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఒక బుక్కు పెన్ను పెట్టుకుంటానండి. ఇప్పుడు మన యూట్యూబ్లో ఏదైనా కొత్తగా రెసిపీస్ చేయాలన్నా కొత్త ఆలోచనలు ఏదన్నా వచ్చినా టక్కున రాసుకుంటాను. అలాగే మనం భవిష్యత్తులో ఏం చేయాలి ఏంటి అనేది మనకు ఆలోచన వచ్చిందనుకో అది వెంటనే రాసేసుకుంటానండి. అది జర్నీలో ఉన్నప్పుడు మాత్రమే నాకు అలాగా గుర్తుకొస్తాయి అన్నమాట. మీకు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ముసిముసి నవ్వులతో బాధలు అవుతున్న చంటి పిల్లోడు అందుకేనండి నేను ఎక్కడికైనా ఏ ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో పనంతా ముగించుకొని హ్యాపీగా సంతోషంగా వెళ్తానండి. ఇంకా ఆ తర్వాత ఎక్కడున్నారు అని అడిగాను అనమాట. సో వస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ అత్తయ్య బయట కూర్చొనే ఉందండి. నేనంటే బండిని చూశాను కదా, అత్తయ్య చూడలేదు కదా. ఇంకా వస్తున్నారని చెప్పేసి అలాగనే ఎదురు చూస్తూ ఉంది. ఇంకా వచ్చేసారండి. మా చిన్నమ్మాయి చూడండి ఎంత బాగా, దానికి సన్ రూఫ్ అంటే చాలా ఇష్టం అండి. అసలు ఫస్ట్ కార్లు చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా నాకు సన్ రూఫ్ కావాలి మమ్మీ అని చెప్పేసి ఆ చిన్నమ్మాయి కోరిక వల్లనే నేను ఈ కారు తీసుకున్నానండి. మా పెద్దమ్మాయి అంత ఏం పెద్దగా పట్టించుకోదు. చిన్నామనే ఇది కావాలి అది కావాలి అన్నట్టుగా అంటూ ఉంటుందన్నమాట. సరే ఇంకా ఇద్దరు కలిసి నేనైతే డౌన్ పేమెంట్ కట్టాను, మొత్తం అంతా పిల్లలే కట్టుకుంటూ ఉన్నారండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత జాబ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. మీరు కూడా అంతేనా? తల్లిదండ్రులకు వాళ్ళు అంటే చిన్నమ్మాయి మొన్ననే రీసెంట్గా 1 year బ్యాక్ వాళ్ళ నాన్నకి స్కూటీ కొనిచ్చింది అనమాట. ఈసారి అమ్మ కోసం ఇద్దరు పిల్లలు కలిసి కారు కొనిచ్చారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ బండి మాకు మామూలుగా పార్కింగ్ లేదనమాట. మేము పార్కింగ్ వేరే అపార్ట్మెంట్లో తీసుకున్నాము. ఇంకా ఎక్కువ శాతం ఇక్కడ చెట్టు ఉంది కదండి, చెట్టు కింద కొంచెం సేపు పెట్టుకొని ఆ తర్వాత మేము అపార్ట్మెంట్లో పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా పిల్లలు చాలా బాగా అలసిపోయారండి. సరే ఫస్ట్ టిఫిన్ చేయాలి కదా అని చెప్పేసి, అందులో ఆ రోజు రంజాన్ పండగ అండి. ఇంకా మా తమ్ముడు చూడండి సక్సెస్ అక్క అని చెప్పేసి 2 చేతులు పైకెత్తుతూ ఉన్నాడు. అంటే ఏదైనా కూడా ఎవరికైనా సంతోషమే కదండి సాధించిన తర్వాత. ఇంకా పైకి రండి ఫస్ట్ ఫుడ్ తిందురు అని చెప్పేసి అరుస్తూ ఉన్నాను. ఇంకా మా అన్నయ్య కొడుకు చూడండి అసలు ఆ కారు మీద చెయ్యి మరకలు కూడా పడనీయట్లేదండి. వీడు కలిసిపోయినారు. ఏది పూలదండ చిన్నదండ వేసారే, అమ్మవారు తెప్పించాడు. నా కోసం ఒకటి మిగిలిచ్చారా? అంతేలే. ఎదుగోడు మళ్ళీ చెప్పు. మీ గుర్తి మీకు జాగ్రత్తగా అప్పచెప్తున్నాం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఎన్ని రోజుల నాటి నా కళ నెరవేర్చారు అందరూ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాయన కాలు కడుక్కోపో, అన్నకు టవల్ తెచ్చిపో. నాకు కూడా పండగ మరుసటి రోజు మేము ఇలాగ వంటలు చేసుకుంటూ ఉంటామండి. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి పచ్చి కొబ్బరి వేసేసి మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిగడ్డలు, ఆ తర్వాత ఉప్పు కారం వేసేసి కాస్త పసుపు కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇట్లాగా కుదిచ్చి మనం మిక్సీ పట్టుకున్నామనుకో సేమ్ దంచినట్లుగానే ఉంటుందండి. కొంచెం జస్ట్ ఇంచు కొట్టాలన్నమాట, అప్పుడు మనకు కచ్చపచ్చగా వస్తుంది. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు ఎక్కువగా వేసుకుంటామండి కొబ్బరి కారంకి. ఇంకా ఆ తర్వాత పోపు గింజలు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం వేసేసి జస్ట్ కొంచెం సేపు అలాగా వేయించి మనము ఒక బౌల్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మెయిన్గా చపాతీలోకి కానీ సద్ది భక్షాలలోకి కానీ, అలాగే మేము ఎక్కువ శాతం అయితే మాత్రము సద్ది భక్షాలలోకే చేసుకుంటామండి. ఇంకా ఆ తర్వాత పండుగ రోజు తెచ్చినటువంటి అరిటాకులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడు అరిటాకులు ఉన్నా కూడా వేడివేడిగా బొంబాయి రవ్వ ఉప్మా అలాగే మామూలు ఉప్మా అలాగ చేసుకొని పెట్టుకొని తింటే అరిటాకు కడిగిన తర్వాత మనం ఉప్మా వేసేసామనుకో ఒకలాంటి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వాటిలో కాంబినేషన్గా పప్పుల పొడి వేసేసుకున్నాను. అలాగే రంజాన్ పండుగ కదండి, మా డ్రైవర్ భాషన్న పాయసము, అలాగే మా మున్ని పాయసము, రైతా, అలాగే మా మున్ని మాత్రము కలర్ రైసు, మటను ఇలాగ అన్నీ తీసుకొని వచ్చిందండి. చాలా బాగా చేసిందండి, చాలా రుచికరంగా కూడా ఉంది అనమాట. మెయిన్గా నాకైతే ముస్లిమ్స్ తయారు చేసినటువంటి పాయసం అంటే భలే ఇష్టం అండి. ఎందుకో ఆ కొబ్బరి నెయ్యిలో బాగా వేయించి వాళ్ళు చేస్తేనే బాగుంటుందండి. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా వాళ్ళు చేసినట్టుగా నాకు రాలేదనమాట.
సో గ్లాసులో పోసేసుకొని అందరము తాగేద్దాము. ఇంకా గుడికి పోయొచ్చారు కాబట్టి నాన్ వెజ్ ఎవరు తినలేదండి. సరే ఇంకా అందరూ పాయసం తినేసి చపాతీ అలాగా చేసేసానమాట. ఇంకా ఆ తర్వాత నైటు ఈ నడుమ నాకు కొంచెం నిద్రనే రావట్లేదండి. మనం ఎంతైనా కూడా కనీసం ఒక 5 గంటలన్నా నిద్రపోతే మనిషికి శక్తి ఉంటుంది, బాగా ఏదైనా ఉదయం లేవంగానే కొన్ని పనులు చేద్దాము అని అనిపిస్తుంది కదా. అయితే నిద్ర రావట్లేదని చెప్పేసి నేను మామూలుగా ఒక రీల్లో చూశానండి. చేతిలో ఆయిల్ వేసేసుకొని బాగా మనం చూపుడు వేలుతో బాగా హీట్ వచ్చేటట్టు అంటే రంగరిచ్చి ఆ ఆయిల్ని ఇలాగ కంటి మీద పెట్టేసుకొని 2 కళ్ళకు మనం 2 చేతులతో ఇలాగా మధ్య వేలుతో యాంటీ క్లాక్ వైజ్ ఇట్లాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలాగా అనుకొని మర్దన చేసేసుకొని మనం పడుకున్నామనుకో నిజంగా చాలా బాగా నిద్ర వచ్చిందండి. కళ్ళు కూడా బాగా రిలీఫ్ అనిపించింది అనమాట. అలాగా రుద్దుకున్న తర్వాతనే వెంటనే పడుకోవాలండి. కొబ్బరి నూనె కదా కొంచెం మొబ్బుగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఇట్లా కళ్ళు తెరిస్తే. కాబట్టి ఇట్లాగా బాగా మర్దన చేసేసుకొని మనం పడుకుంటే చాలా బాగా నిద్ర వచ్చిందండి. మెయిన్గా నిద్ర ఉంటేనే మనం యాక్టివ్గా ఉంటామండి. కనీసం అంటే 6 గంటలైనా కూడా మనం నిద్రపోవాలండి. ఇంకా ఆ తర్వాత ఉదయం లేవంగానే పిల్లలందరూ ఉన్నారు కదండి, 2 పిల్లలు. అందులో మా పెద్దమ్మాయి పండక్కి రాలేదు అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ ఏ ఊరు నుంచి అంటే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చిన మా పెద్దమ్మాయి, ఇటు బెంగళూరు నుంచి వచ్చిన ఫస్ట్ రోజు ఉగ్గాని బజ్జీ అడుగుతారండి, లేకపోతే రొట్టె పప్పు అలాగా అడుగుతూ ఉంటారనమాట. సరే బజ్జీలు చేద్దాము, ఉగ్గాని చేసేసాను కదా అని చెప్పేసి ఇలాగా జీలకర్ర పొడిలో కొంచెం ఉప్పు చింతపండు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసి ఇలాగా పచ్చిమిర్చిలో మధ్యలో ఈ విధంగా ఇలాగా నింపుతూ ఉన్నానండి. మెయిన్గా పచ్చిమిర్చి ఒకవేళ మంటగా ఉందనుకో ఉప్పు నీళ్ళలో వేసుకొని అయినా కూడా ఇలాగ నింపుకోవచ్చు. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు అయితే అంత మంటగా లేవని చెప్పేసి ఇలాగా చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని శనగపిండి వేసేసుకొని వాటిలో కొంచెంగా బియ్యపిండి అలాగే పసుపు ఇంకా వాటితో పాటుగా కొంచెం వంట సోడా అలాగే ఈసారి వాము వేసానండి. వాముని బాగా ఇలాగ నలిచి వేసామనుకో చాలా బాగుంటాయి అన్నమాట బజ్జీలు. అలాగే వేడి నూనె వేసానండి. ఇంకా వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా బజ్జీలకు పిండి మనము బరకగా పట్టించుకున్నామనుకో బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నీళ్లు పోసి కలపడం కూడా అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెంగా ఇలాగ పోస్తూ కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. మనము చేతిలో పిండి వేసేసుకొని ఇలాగా జారిపోవాలండి. పూర్తి లూజ్గా ఉంటే మనకు బజ్జీ అనేది సన్నగా వస్తుంది. పూర్తి మందంగా కలుపుకున్నా కూడా మనకు కాలుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది. అటు కాకుండా ఇటు కాకుండా మీడియంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇంకా పచ్చిమిర్చిని ఎప్పుడైనా కూడా కొంచెం కింద కట్ చేసుకొని పెద్దగా ఉంటే 2గా చేసేసుకొని ఇలాగ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం వేసేటప్పుడు గిన్నెకి ఇలాగ అనేసి నేను వీడియోలో చూపించాను కదండి, అలాగ అనేసి మనము ఆయిల్లో వేసేసుకున్నామనుకో వేసేటప్పుడు మాత్రం మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే అప్పుడు బజ్జీ చీలి లోపల బాగా కాలుతుందండి. అప్పుడే మనకు టేస్ట్ అనమాట. ఇంకా అత్తయ్యకి బజ్జీలు చేసిన రోజు చాలా ఇష్టం అండి. అసలు వెంటనే వచ్చేసి తింటూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొక వాయి వేస్తూ ఉన్నానండి. మనము బజ్జీలకు మెయిన్గా బరకగా పట్టించుకుంటేనే బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి. ఒక్కొక్కసారి లావు బజ్జీ మిరపకాయలు ఉంటాయి చూడండి, అవి ఊక చూడడానికే లావుగా ఉంటాయి కానీ మనం తినేటప్పుడు అంత రుచిగా ఉండవన్నమాట. ఏదైనా కూడా అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగా రుచి. అయితే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి మొత్తం విత్తనాలన్నీ తీసేసుకుంటూ ఉన్నారు కదా. ఇంకా అయితే ఈరోజు చూడండి మా ఇంటి వంటలు మామూలుగా అన్నం మిగిలిందని చెప్పేసి చిత్రాన్నం చేసేసాను, అలాగే ఉగ్గాని అలాగే బజ్జీలు. అయితే లాస్ట్లో కొత్తిమీర మామూలుగా కొమ్మలతోనే ఇలాగా శనగపిండిలో అనేసి ఇలాగ వేసేసాను. కానీ చాలా బాగా టేస్టీగా ఉండిందండి. ఇంకా అదే నూనెలోనే కాసిన్ని వడియాలో లేకుంటే అప్పడాలో ఊరమిరపకాయలో బొంగులో వేయించుకుందామని చెప్పేసి చూశాను. కానీ ఈసారి అప్పడాలు లేవు. కొన్ని చిన్న అప్పడాలు మాత్రం డీమార్ట్లో తెచ్చుకున్నానండి. అవి బియ్యం అనమాట, చాలా బాగున్నాయండి ఇవి టేస్ట్. సో అవన్నీ వేసేసుకొని కాల్చుకుంటూ ఉన్నాను. అయితే మనం ఎప్పుడైనా కూడా బొంగులైనా అప్పడాలైనా ఎండలో పెట్టుకొని మనము వేయించుకున్నామనుకో చాలా బాగా పొంగుతాయండి. ఈసారి ఊకి అప్పటికప్పుడు వేసాను కదా, నాకైతే అంత పెద్దగా నచ్చలేదన్నమాట. ఇంకా ఆ తర్వాత ఊరమిరపకాయలు వేయించుకున్నాను. చూసారు కదండి ఇవాల్టి వీడియో. సో మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.